ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలందరికీ శుభములు తెలియజేస్తున్నాను. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యములో రివైవల్ ఇన్ హైదరాబాద్ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేక స్వస్థత ఆరాధన ఆగస్టు 23వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర, సల్మన్ హోటల్ ప్రక్కన, ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ దగ్గర. ఈ ఆరాధనలో మీ కుటుంబాలతో కలిసి పాల్గొనండి. పరిశుద్ధాత్మలో ఆరాధించాలని ఆశతో ఉన్నారా? భాషలతో ఆరాధించాలని తపనతో ఉన్నారా? అలనాటి పరిశుద్ధాత్మ కార్యాలు మీ జీవితంలో కూడా పొందుకోవాలని ఆశపడుతున్నారా? రండి, శక్తివంతమైన ఆరాధన జరుగుతుంది. జీవితాలు మార్చి సందేశాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతున్నాడు. కుటుంబాలతో కలిసి రండి, బలమైన ఉజ్జీవాన్ని పొందుకోనండి. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? మరి మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను. ప్రతి ఉదయం దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? ప్రతిదినం ప్రార్థన చేస్తున్నారా? ప్రతి ఉదయం లేవగానే దేవుని సన్నిధానంలో ప్రార్థించి ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ఆయన ప్రెజెన్స్ మన కుటుంబాలకు వస్తుంది. మన కుటుంబంలో దైవ సన్నిధి నిలుస్తుంది. ప్రతి శత్రువు యొక్క కాడి విర్రగొట్టబడుతుంది. దేవుని బిడ్డలారా, అందుకే ప్రతి ఉదయం క్రమం తప్పకుండా ప్రార్థించండి. మరి దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. అలాగే ప్రతిదినం మీకు అందించే వాక్యాలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మీరు తెలియజేస్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం. అలాగే ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా? మీకా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. యెహోవా నీ శత్రువుల చేతుల నుండి నిన్ను విమోచించును. ప్రైస్తలాడండి. ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాలం ప్రభు మనకిస్తున్నారండి. మన దేవుడు ఎవరంటే మన శత్రువుల చేతిలో నుంచి మనల్ని విమోచించే దేవుడు, విడిపించే దేవుడు, మనం ఆరాధిస్తున్న యేసయ్య. దేవుని బిడ్డ, మరి ఈరోజు నీ కుటుంబం ఏ శత్రువు చేతుల్లో మగ్గిపోతున్నారు? ఈ రోజున మరి నీ యొక్క భూములు ఏ శత్రువు చేతిలో ఉన్నాయో, ఒకవేళ నీ బిడ్డలు ఏ శత్రువు చేతిలో బంధించబడి ఉన్నారో, నీ భర్త ఏ శత్రువు చేతిలో బంధించబడి ఉన్నారో, ఒకవేళ విడుదల రాదని భయపడుతున్నారా? మీ యొక్క మరి మీ భూములు విడుదల రాదని, మరి వారి చేతిలో నుంచి మేము విడిపించుకోలేమనని బాధపడుతున్నారా? కృంగిపోతున్నారా? శత్రు పోరాటాలు అధికమైపోయి అల్లాడిపోతున్నారా? మమ్మల్ని విమోచించే వారు లేరు, మా పరిస్థితులు అన్నీ ఇలాగే ఉంటాయేమో, మా భూమి లాస్ అయిపోద్దేమో, మరి దాన్ని మేము విడిపించుకోలేమేమో, అలాగే నా బిడ్డలు శత్రు చేతిలో ఉన్నారు, అపవాది చేతిలో ఉన్నారు, వారు విడిపించబడలేరేమో అని బాధపడుతున్నారేమో. నీ భర్త గురించి బాధపడుతున్నావు, నీ భార్య గురించి బాధపడుతున్నావేమో. అయ్యా, నేను విడిపించలేకపోతున్నాను అన్న భర్తని, నా భార్యను ఎదుగో ఆ శత్రు చేతిలో నుంచి విడిపించబడలేకపోతున్నాం, మా కుటుంబం శత్రు చేతిలో ఉండిపోయిందయ్యా, విమోచన లేదయ్యా, విడుదల లేదయ్యా అని బాధపడుతున్నారేమో. బిడ్డ, అవును కదా, శత్రు చేతిలో మన కుటుంబాలున్నా, భర్త ఉన్నా, భార్య ఉన్నా, బిడ్డలున్నా, అలాగే మీ భూములున్నా, మరి చాలా వేదన, చాలా బాధ ఉంటుంది కదండి. కానీ ఎవ్వరు విడిపించేవారు లేక మరి చాలా కృంగిపోతున్నారు కదా, ఎంతగానో మరి కృషించిపోతున్నారు కదా. నేను ఎలా విడిపిస్తాను, నా వల్ల ఏమవుతుంది అనుకుని బాధపడుతున్నారు. కనుకే ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. బిడ్డ, ఇదిగో నీ శత్రువు చేతిలోంచి
నిన్ను నేను విమోచిస్తాను అని ప్రభు సెలవిస్తున్నారు. దేవుని బిడ్డ చూడండి, షడ్రకు మెషకు అబేద్నెగోల కాలంలో మరి ఒకానొక దినాన షడ్రకు మెషకు అబేద్నెగోల్ని నెబుకద్నెజర్ రాజు ఆయన ఒక ప్రతిమ చేసి ఆ ప్రతిమకు నమస్కారం చేయమంటే మరి ఆ యొక్క షడ్రకు మెషకు అబేద్నెగోలు వారు నమస్కారం చేయనన్నారు కదా, వారు పూజించనన్నారు కదా, వారు ఆరాధించనన్నారు కదా. దేవుని బిడ్డ అందువలన నెబుకద్నెజర్ రాజు అగ్నిగుండంలో వేస్తానని వారిని మరెంతగానో ఆ అగ్నిగుండంలో వేస్తానని వారికి చెప్పున్నారు. అటువంటి సమయంలో కూడా మరి వారు ధైర్యంగా నిలిచారు కదా. అప్పుడు నెబుకద్నెజర్ రాజు అంటున్నాడు వారితో, నేను మిమ్మల్ని అగ్నిగుండంలో వేయబోతున్నాను, నా చేతిలోంచి మిమ్మల్ని విడిపించగలిగిన వాడు ఎవడు అని నెబుకద్నెజర్ రాజు అంటున్నాడు. దేవుని బిడ్డ అవును, ఆయన అంటున్నాడు, నేను రాజును కదా, నేను చక్రవర్తిని కదా, నా చేతిలో మీరున్నారు, మీరు నాకు బానిసలు, మీరు నా స్వాధీనంలో ఉన్నారు, మిమ్మల్ని ఎవరు విడిపించగలరు అని అన్నప్పుడు వారు చెప్పారు కదా, అయ్యా రాజా, ఇదిగో మమ్ములను నీ చేతిలో విడిపించగలిగిన సమర్థుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అగ్నిగుండంలో కూడా వస్తాడు, మమ్మల్ని ఆయన రక్షించగలిగిన దేవుడు, విడిపించగలిగిన దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడని వారు చెప్పినప్పుడు దేవుని బిడ్డ చూడండి, మరి రాజు అగ్నిగుండంలో వేసినప్పటికీ దేవాది దేవుడు ఆ గుండములో నుంచి ఆ యొక్క మరి 3 వ్యక్తులను కూడా విడిపించినట్లుగా దేవుని వాక్యాల్లో మనం చూస్తున్నాం కదా. మరి వారిని విడిపించిన దేవుడు, శత్రువు చేతుల నుంచి వారిని విడిపించిన దేవుడు ఇప్పటికి కూడా సజీవుడిగానే ఉన్నాడు. దేవుని బిడ్డ ఆయన బ్రతికి ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను కూడా నీ శత్రువు చేతిలోంచి నేను విమోచిస్తానని ప్రభు సెలవిస్తున్నారు. దేవుని బిడ్డ భయపడకండి, ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని దేవుడు విడిపించబోతున్నాడు. మీ కుటుంబాల శత్రువు చేతుల నుంచి విడిపించబోతున్నాడు. నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, అలాగే నీ భూములు, నీ ఆస్తులు అన్నీ ఏ శత్రువు చేతిలో ఉన్నాయో, ఏ శత్రువు చేతిలో ఉండి మ్రగ్గిపోతున్నారో, విడుదల లేక మీరు మ్రగ్గిపోతున్నారో, దేవుని బిడ్డారా ఈ ఉదయకాలం ప్రభు మీతో మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని విమోచిస్తానని ప్రభు అంటున్నాడు. బిడ్డ ఈ మాట నమ్ముతున్నావా? ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నావా? ఈ మాటను నమ్మి నువ్వు రిసీవ్ చేసుకో, ధైర్యం తెచ్చుకో. నీకు విడుదల కలగబోతుంది, నీకు విడుదల కలగబోతుంది, నీ కుటుంబానికి విడుదల కలగబోతుంది, నీ బిడ్డలకు విడుదల కలగబోతుంది, నీ ఆస్తికి విడుదల కలగబోతుంది, నీ భూములు రాబోతున్నాయి. మరి నమ్మండి, వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ఈ మంచి వాగ్దానం ఈ ఉదయకాలం నాకు ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్ అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్తారా బిడ్డ? మరి అందరం కూడా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ మహోన్నతులకు దేవునికి వందనాలు, స్తోత్ర, నీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాలపు వేళ నాయన మీరు ఇచ్చిన ప్రభా శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు ప్రభా. యేసయ్యా మీరు అంటున్నారు నాయన, ఇదిగో తన శత్రువుల చేతిలోంచి నేను విమోచిస్తానని మాకు వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాగ్దానాన్ని మేము నమ్ముతున్నామయ్యా, ఈ వాగ్దాన్ని మా హృదయంలోకి రిసీవ్ చేసుకున్నామయ్యా. ఖచ్చితంగా నువ్వు విడిపించే దేవుడు ఉన్నావు ప్రభా. దేవా నాయన, నీకు మాత్రమే విడిపించగలిగిన సామర్థ్యత ఉంది ప్రభా. అయ్యా ఈ యొక్క ఉదయకాలపు వేళ అయ్యా నీ బిడ్డలు, వారి కుటుంబాలు, అయ్యా ఇదిగో వారి పిల్లలు, వారి భర్త, వారి భార్య, ఇదిగో తండ్రి ఎటువంటి శత్రు చేతుల్లో పందకాల్లో మ్రగ్గిపోతున్నారో తండ్రి నాయన. యేసయ్యా నాయన వారి జ్ఞాపకం చేసుకొని వారికి విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను, వారికి విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా. వారి భూములు శత్రు చేతులకు వెళ్ళిపోయినాయి అయ్యా. అయ్యా వారు విడిపించుకోలేకపోతున్నారు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన నీ పాద సన్నిధిలో మొర్ర పెడుతున్నాం ప్రభా. అయ్యా వారి భూములు ఆ శత్రువు చేతులోంచి విడిపించబడును గాక సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు, అయ్యా ఇదిగో వారి పిల్లలు అయ్యా శత్రు చేతులు ఉన్నారేమో అయ్యా, తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారేమో, వారిని విడిపించలేక అయ్యా అల్లాడిపోతున్నారేమో ప్రభా. ఈ ఉదయ కాలపు వేళ వారిని దర్శించండి, వారి బిడ్డల్ని తాకండి ప్రభా. అయ్యా ఆ శత్రు చేతులోంచి వారికి విడుదల
విడుదల కలుగును గాక అయ్యా, వారి భర్తకు విడుదల కలుగును గాక, వారి భార్యకు విడుదల కలుగును గాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దురాత్మ చేతబడి మాంత్రిక శక్తులు, దురాత్మ శత్రువు ప్రభా అయ్యా ఎంతగానో కుటుంబాలను ఆవరిస్తున్నాడు అయ్యా. అయ్యా కొన్ని కుటుంబాల శత్రు చేతులకు వెళ్ళిపోయినాయి అయ్యా. ఇదిగో తండ్రి నాయన, అటువంటి కుటుంబాలకు విడుదల కలుగును గాక ప్రభా. సహాయం చేయండి నాయన. అలాగే నాయన, రోగ పీడితులై బాధపడుతున్నారేమో వారిని ముట్టి తాకి స్వస్థపరచండి నాయన. అలాగే నాయన అయ్యా ప్రభా, ఈ యొక్క దినమున ప్రభా ఎవరైతే మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్నారో వారి జీవితంలో నీ గొప్ప కార్యములు జరుగును గాక అయ్యా. నూతన దీవెన వారికి ప్రకటిస్తున్నాం ప్రభా దేవా. అలాగే ఈ దినమంతా నీ ప్రెజెన్స్ మాతో ఉంచి నడిపించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.